వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు. సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పట్టణ నిడదవోలు టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం నందు మన నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు గారు ఆదేశానుసారం ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాత్మా గాంధీ 76వ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మన నియోజకవర్గ కుటుంబ సభ్యులు కానివ్వండి, అలాగే పట్టణం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహాత్మా గాంధీ చేసినటువంటి త్యాగం మన దేశానికి ఎనలేని విలువగట్టినటువంటి సేవలని మనందరికీ కూడా తెలుసు. అలాగే మహాత్మా గాంధీ ముందు కూడా ఎంతోమంది స్వాతంత్ర పోరాట యోధులు వారి జీవితాన్ని, వారి కుటుంబాలని కూడా అర్పించినటువంటి పరిస్థితి. అలాగే ఎంతోమంది త్యాగాలతోనే వచ్చినటువంటి మన ఈ భారతదేశానికి స్వాతంత్రం మనందరం కూడా ఈవేళ హాయిగా సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఎన్నో జీవితాలు, ఎంతోమంది త్యాగ ఫలితమే ఈవేళ మన భారతదేశానికి స్వాతంత్రం సాధించినటువంటి ఘనత మన శాంతియుతంగా రాజీ మార్గంలో చేసినటువంటి ఘనత మహాత్మా గాంధీ. అలాగే మహాత్మా అనే బిరుదు ఒక మహాత్మా గాంధీ గారికి, అలాగే జ్యోతిరావు పూలే గారికి కూడా మహాత్ముడు అనేటువంటి బిరుదు రావడానికి వారు సమాజానికి చేసినటువంటి సేవలు ముఖ్యంగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఈవేళ మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువత పెడదారి పట్టకుండా గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కానీ అలాగే దేశంలో కూడా చాలా విచ్చలవిడిగా ఈ మత్తు బానిస అవుతున్నారు యువత. అందరూ కూడా మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మనకు కానీ యువతదే యువత భవిష్యత్తు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటాం. ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా ఉంటే అదే నిజమైన మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అర్పించినట్టని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ మహాత్మా గాంధీ గారిని మనం ఇప్పుడే కాదు తరతరాలు భారతదేశంలో మన భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా ఈ మహానుభావుడి పేరు అలా నిలిచి ఉంటుందని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడ మన ఉమ్మడి జిల్లాలో పుట్టినటువంటి అల్లూరి సీతారామరాజు గారిని కూడా ఈరోజు మనం కూడా గుర్తుంచుకోవాలి. ఆయన మన ఆంధ్రుల అవస్థలు, అలాగే మన్య గిరిజన వ్యవస్థలో జరుగుతున్నటువంటి బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి అక్రమ దోపిడీ, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి బానిసత్వానికి వాళ్ళని విడుదల చేయాలని సీతారామరాజు గారు కూడా చివరికి ఆయన ప్రాణాలు కూడా త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్ర పరువు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉనికిని మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా సాటి చెప్పినటువంటి మహానుభావుడు మన సీతారామరాజు గారు. అలాగే మన ఇంకా ఎంతోమంది మహానుభావులు, భగత్ సింగ్ కానివ్వండి, అలాగే మన ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మహానుభావులు వారి జీవితాలను అర్పించారు. వారందరికీ కూడా వీరితోటి పాటు ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ.